మన జిల్లాలో అసలు పెద్ద పరిశ్రమలు లేవు, మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు దొరకక కొంతమంది మెరిట్ ఉన్న వాళ్లకు మనం 2 లక్షల ఉద్యోగాలకు ఆల్రెడీ మనం క్యాలెండర్ ఇచ్చినాం. 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. వాళ్ళు ఇంకా చాలా మంది ఉద్యోగాలు దొరకని వాళ్ళు, మెరిట్ లేని వాళ్ళు, వాళ్ళ పరిశ్రమలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం మనకు స్థానికంగా దొరుకుతున్నది. కాబట్టి పెట్టాలని కూడా ఈ దేశ నాయకులు వాళ్ళందరూ కూడా పోయి డైరెక్ట్ గా మన ఈ యొక్క SC/ST కమిషన్ కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను నిన్ననే డాక్టర్ మల్లు రవి ఎంపీ, కోదన్ రెడ్డి గారు చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్, బెల్లే నాయక్ గారు చైర్మన్ ట్రైకార్, మేము ముగ్గురం కూడా లగచర్ల గ్రామంలో నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన మీద తప్పుడు సమాచారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కాబట్టి వాస్తవ విషయాల్ని రాష్ట్రం ముందు ఉంచాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారికి కూడా మేము రిపోర్ట్ చేస్తామని నిన్న కేటీఆర్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ కలెక్టర్ని, ఎస్పీని కలవటం జరిగింది వికారాబాద్లో. వారి ద్వారా జరిగిన ఇన్సిడెంట్ మీద వివరాలని తెలుసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొడంగల్లో ఉన్న మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, ఇతర చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరందరితో మాట్లాడి ఇప్పుడు ఆ లగచర్ల దాని పక్కన ఉన్న 2 గ్రామాలని ముగ్గురుము 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో రామ్మోహన్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే గారు కూడా మాతో జాయిన్ అవుతారు. వారితో కలిసి మేము అక్కడికి పోయి అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు, ఎస్సీలు, ఎందుకంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, సమాజంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద తెలుసుకోవడానికి ఎవరు రాలేదు. ప్రభుత్వం ఇచ్చిన సీఎం గారు చెప్పారు స్పష్టంగా, వారితో మాట్లాడండి, వారు ఒప్పుకుంటే అక్కడ ఫార్మా, వారు ఒప్పుకోకపోతే అక్కడ ఇండస్ట్రియల్ పార్కు, వారు 2 ఒప్పుకోకపోతే మీరేమి బలవంతం చేయొద్దని చెప్పారని ఇవాళ ఉదయం మేము ముగ్గురం పోయి సీఎం గారిని కలిసి వచ్చాం. ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అయితే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు చదువుకుంటారు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని అక్కడ చేశారు. అది కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 4,500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ తీసుకొని చేయటం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం చూస్తూ మొత్తం రాష్ట్రం ఒక వంతు, కొడంగల్ ఒక వంతు. ఎందుకంటే ఈ కొడంగల్ ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది, ఎమ్మెల్యేగా గెలవటం వల్లనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడనేటటువంటి ఆలోచనతోని గత 15 సంవత్సరాల నుంచి దీంతో ఉన్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కొడంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఇరిగేషను, ఇండస్ట్రీ, రోడ్లు డెవలప్మెంట్ అన్ని పెద్ద ఎత్తున చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేశాడు. ఇవాళ కొడంగల్లో ఉన్న ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కోసం బాగా పనిచేస్తున్నాడని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. నేను చాలా చోట్ల తెలుసుకోవటం జరిగింది. ముఖ్యమంత్రి కావటం వల్లనే కొడంగల్కి ఎన్నడూ లేనంత ఎక్కువ నిధులు వచ్చాయి, అభివృద్ధి వస్తుంది, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది, కాలేజీలు వస్తున్నాయి.
ఆ వివరాలన్నీ మేము అక్కడ పోయి వచ్చిన తర్వాత ఇస్తాం. ఇప్పుడు మీకు కర్టన్ రైజింగ్ ఇవ్వకపోతే అసలు ఏమీ ఆగేటట్లేదు పరిస్థితి. ఇది ఇన్ ప్రిన్సిపల్ గా ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, ఇంత ముందు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దూసుకొని ముందుకు పోతుంది. శరవేగంతో అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుంది. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశారు. దాని తర్వాత రైతులకి 18,000 కోట్ల రూపాయలు ఒకేసారి 2 లక్షల అకౌంట్లు వేశారు. మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తారని చెప్తున్నారు. సాంకేతిక పరంగా రాని వాళ్ళకి 2 లక్షలు దాటిన వాళ్ళకు కూడా ఇస్తారని చెప్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు అత్యున్నతమైన స్టాండర్డ్స్ తో చదువుకునే అవకాశం కల్పిస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ జనరల్ హాస్టల్స్ లో ఉన్న పిల్లలకి మన ముఖ్యమంత్రి 14 సంవత్సరాల తర్వాత మెస్ ఛార్జెస్ 45% పెంచాడు. కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాడు. ప్రభుత్వం అందరిది అని తెలిసే విధంగా ప్రతి దాంట్లో సామాజిక న్యాయం, ఇంక్లూజివ్ గ్రోత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఉద్యోగాల్లో అంటే పెద్ద పెద్ద కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్స్ వీటన్నిటిలో కూడా సామాజిక న్యాయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. హైదరాబాద్లో 3 కమిషన్స్ ఉంటే ఒకటి బ్రాహ్మణ్కి ఇస్తే, ఒకటి రెడ్డికి ఇస్తే, ఒకటి ఎస్సీకి ఇచ్చారు. కలెక్టర్స్ ఉదాహరణకి మా మహబూబ్నగర్ జిల్లా చూస్తే, మా పాత మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ ఎస్సీ, నాగర్ కర్నూలు కలెక్టర్ ఎస్టీ, వనపర్తి కలెక్టర్ ఎస్సీ, గద్వాల కలెక్టర్ ఎస్సీ, అంతా డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి గారు వెనకబడ్డటువంటి ఈ జిల్లాలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని వైస్ ఛాన్సలర్ దాంట్లో కూడా అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మళ్ళీ ఎస్సీలో ఇంకో 2 సామాజిక వర్గాలు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతూ గత 30-40 సంవత్సరాల నుంచి మూసీ నదిని బాగు చేయాలనుకుంటుంటే మాటలు చెప్పటమే కానీ ఒక్కరు కూడా చేయలేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు దాన్ని బాగు చేస్తానని స్పీచ్ చెప్పడమే సరిపోయింది. హైడ్రా లాంటి ఆర్గనైజేషన్ పెడతానని చెప్పాడు, ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి ధైర్యంగా హైదరాబాద్ కోసం, విశ్వపట్నంగా చూపించడం కోసం మూసి ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలని, అదే రకంగా వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని హైడ్రా పెట్టి ఆ కుంటలు, చెరువులు, దాంట్లో ఉన్న ఇళ్లను కూడా తీసి నాలాల మీద ఉన్నవి తీసి పనిచేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రికి వచ్చేటటువంటి పేరు గురించి, ఈ ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు గురించి సంవత్సరంలోనే చేసి చూపించాడు. మాట చెప్తే మాట మీద నిలబడతాననేది కూడా చూపించాడు. ఆయన ఏదో రకంగా రెచ్చగొట్టి స్టేట్మెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా ఏం చేయలేదు. ఇట్లా కాదని ఒక ప్రణాళిక, ఒక కుట్ర పన్ని, ఆ కుట్రలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారు, వారి నాయకులంతా కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు నరేందర్ రెడ్డితోని, ఆయన ద్వారా ఇక్కడ సురేష్ అనేటటువంటి వ్యక్తి ద్వారా కలెక్టర్ బృందాన్ని కావాలని దాడి చేయాలని తయారు చేసిన ప్రదేశానికి తీసుకొని వచ్చి దాడి చేసి సురేష్ అనేవాడు కనపడకుండా పోయాడు. దాడి చేసినవాడు ఎక్కడెక్కడ కలెక్టర్ వచ్చి వాళ్ళ బలవంతంగా ఒక్క మాట కూడా అనలేదు. దిగాడు, 2 అడుగులు వేయగానే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వాళ్ళ తహసీల్దార్లు వాళ్ళ మీద దాడి. ఇంకెవరో ఒక ఆయన వెంకటరెడ్డి కాడా డెవలప్మెంట్ అథారిటీ
ఏదో ఉంది దాని చైర్మన్ అందరి మీద ప్రాణభయంతో పారిపోయేటట్టు చేశారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు చిన్నవి కాదు. మేము కలెక్టర్ దగ్గర మాట్లాడాము. ఇప్పుడు వారి మీద వేసిన ఆ కారు మీద వేసిన రాళ్ల వల్ల అద్దం పగిలి వారి చేతులకు చిన్న చిన్న గాజులు గుచ్చుకొని రక్తం అంతా కారితే హాస్పిటల్ దగ్గర పోయి తీసుకున్నారు. కలెక్టర్ ఒక మాట చెప్పాడు. ఆయన పోయి హాస్పిటల్ పోయి చూపించుకొని వచ్చినప్పుడు కలెక్టరేట్ మొత్తం కలెక్టర్కి సపోర్టుగా ధర్నాలు బయటకు వచ్చి కూర్చుంటే వాళ్ళని సమన్వయపరిచి పనుల్లో పంపించడానికి నా మీద ఏమీ దాడి జరగలేదని చెప్పాడు తప్ప దాడి జరిగింది వాస్తవం. అది అందరూ చూశారు కూడా. దీన్ని ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా దీన్ని సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అన్ని ఎన్నికల ద్వారా ప్రభుత్వం వచ్చిన వాళ్ళంతా ప్రభుత్వాన్ని నడపాలంటే అధికార యంత్రాంగానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. అత్యంత సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి నెంబర్ 1గా ఉంటాడు. 1 ఇయర్లో ఇన్ని పనులు చేయలేదు. అటువంటి వ్యక్తిత్వాన్ని ప్రభుత్వాన్ని బురద జల్లి దాని మీద చెడ్డ పేరు తీసుకుని రావాలనే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే ఈ చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులకే చెడ్డ పేరు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకమైనటువంటి చెడ్డ పేరు ఉండదు. ఇంకొకటి 100కి 100 పాళ్ళు ఈ ప్రభుత్వం కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అందువలనే 18,000 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అకౌంట్లో వేసినట్టు కాకుండా ఒకేసారి మొత్తం 2 లక్షల చొప్పున 18,000 కోట్ల రూపాయలు రైతులకు వేశాడు. అంటే రైతు అనుకూలమైనటువంటి వ్యక్తి. సన్న ఓట్లు పండించిన వాళ్ళకి 500 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారని చెప్పాడు. ఇవన్నీ కాకుండా పేద పల్లెల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టి చదివిస్తున్నాడు. ఏ రకంగా చూసినా దేంట్లో చూసినా ఈయన రైతుకు అనుకూలమైన మనిషి, ప్రజలకు అనుకూలమైన మనిషి. యువకులకు నిరుద్యోగులకి 50,000 ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇచ్చాడు. ఇంకా 50,000 మిగిలిన ఖాళీలన్నీ పూర్తి చేస్తారని మన మల్లు భట్టి విక్రమార్క గారు ఆయన కూడా చెప్పాడు. ఈ 1,00,000 ఇవ్వటమే కాకుండా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. మీరేం చేశారు? 10 సంవత్సరాలు అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వీళ్ళ పరిపాలన వాళ్ళ వల్లనే ప్రభుత్వం అంతా నడిచింది తప్ప ఇంకా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగలేదు. కార్యకర్తలందరూ సమన్వయంతో నుండి బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే విధానాలకి రెచ్చిపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు రామ్మోహన్ గారు బయలు చేయాలని ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మేము ఇక్కడికి వచ్చినాం. ముఖ్యంగా నేను ఇందాకనే మనవి చేసినట్టు పరిశ్రమలు వ్యవసాయం 2 సమపాళ్లుగా నడిచే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా. నిజాము కాలంలో కూడా హైదరాబాద్లో నడిబొడ్డున ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అని ఉండే. అంటే నిజాం కాలంలో కూడా పరిశ్రమలు ఉన్నాయి. జనాభా పెరిగింది, విద్యావంతులు ఎక్కువైపోయినరు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి కాబట్టి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ పరిశ్రమలు పెట్టాలనే ఒక ఆలోచనతో
ఈ ప్రాంతం తనను ఎవరైతే ఎంపిక చేసిండ్రో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రో వారు బాధ్యతగా ఈ నియోజకవర్గంలో కొన్ని పరిశ్రమలు పెట్టాలని ఒక ఆలోచనతో సేకరించలే అంచనా 1300 ఎకరాల అంచనా. ఆ 1300 ఎకరాలలో కూడా అసైన్మెంట్ భూమి ఎక్కువ ఉంది, పట్టా భూమి తక్కువ ఉంది. ఇది కూడా ఏ స్టేజ్లో ఉంది? అక్విజిషన్ నోటిఫికేషన్ అక్కడికే ఉంది. నోటిఫికేషన్ తర్వాత పబ్లిక్ హియరింగ్ ఉంటుంది, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉంటుంది, చివరిగా అవార్డు కూడా చేయడం జరుగుతుంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంచెలంచెలుగా చేసే పని. ఇది పూర్తిగా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. పొద్దున మేము నేరుగా ఇప్పటికే రామ్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో చాలా వివరంగా ప్రెస్లో చెప్పిండు. కలెక్టర్ గారి దగ్గర అన్ని వివరాలు తీసుకున్నప్పుడు నిజంగా మాకు ఎట్లా అనిపించిందంటే, కేటీఆర్ గారి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ఉండనియండి, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన మీరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిపాలన చేసిన మీరు కనీసం ఒక పార్లమెంటరీ వ్యవస్థ, ఒక చట్టాలు వీటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఇక్కడి రైతాంగానికి నేరుగా మోసం చేసిందనేది మాకు అభిప్రాయం వచ్చింది. మా రైతులు ఎప్పుడు కూడా అమాయకులు ఎప్పుడు ఎవరిపైన దాడి చేయరు. ఎవరైనా పెద్ద నాయకుడు వచ్చినా పెద్ద ఆఫీసర్ వచ్చినా, అయ్యా నాకు 2 ఎకరాలు ఉంది, నేను ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని అడుగుతారు. ఇంకా లేకపోతే మీరిచ్చే డబ్బు సరిపోదు, ఇంకా కొద్దిగా ఎక్కువ చేయండి అని అడుగుతారు. కానీ ఏనాడు కూడా ఈ రోజు వరకు కూడా రాళ్ళు పట్టుకొని దాడి చేసిన సందర్భం ఎక్కడ కూడా లేదు. అయితే ఇక్కడ దాడి చేసింది చాలా కుట్రపూరితంగా, ప్లాన్ ప్రకారంగా జరిగింది అని చెప్పడానికి అనేకమైన వీడియోలు ఉన్నాయి. నేను మనవి చేస్తా ఉన్న మీడియా ద్వారా, ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళకంటే కుట్రదారుడే పెద్ద నేరస్తుడు. ఈ కుట్రకు పూర్తిగా దర్శకత్వం వహించింది కేటీఆర్. సెకండు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కదా, ఆయన అనుచరులు. వీళ్ళకెవ్వరి కూడా రైతుల మీద ప్రేమ కానీ, రైతుల విషయంలో 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో ఎక్కడ రైతుని ఆర్థికంగా పెంచింది కానీ, ఒక శాశ్వత కార్యక్రమాలు చేసింది ఎక్కడ లేదు. అయితే ఇది మేము నిన్న మొన్న వారు నాయక్ గారు కానీ, మల్లు రవి గారు కానీ, రామ్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా మహారాష్ట్ర ఉప ఎన్నికలలో నిన్నటి వరకు 18వ తారీఖు రాత్రి వరకు కూడా బిజీ ఉన్నారు. మేము అందుకే ఎవరు రాలే. నేను ఒక వ్యవసాయము రైతు వెల్ఫేర్ కమిషన్ చైర్మన్గా, కాన్స్టిట్యూషన్ చైర్మన్గా నేను ఇక్కడికి వచ్చిన. రైతు బాధలేందో నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన. రేవంత్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు, యువకుడు. తాను వచ్చిన 10 మాసాలలో అనేకమైన కార్యక్రమాలు, నేను వాటి జోలికి బొదల్చుకోలే, అది కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చినప్పుడు సింపుల్గా ఒకే మాట అన్నాడు, ఎవరైనా బాధితులు వాళ్ళ బాధ చెప్పుకుంటే తప్పేముంది అని అన్నాడు. ఎంత పెద్ద హృదయం చెప్పండి. ఎవరైతే భూములు నోటిఫికేషన్ వచ్చి తెలిసి ఉండి ఎవరైనా బాధ వ్యక్తం చేస్తే అడిగితే తప్పేం లేదన్నారు. కానీ కుట్రదారులు చేస్తే అది నీచమైన కార్యక్రమం. ఇంకా ఒక మాట మనవి చేస్తా ఉన్నా,
1969 తెలంగాణ ఉద్యమంలో ఇందిరాగాంధీ గారు తెలంగాణ ప్రాంతం వెనకబడ్డది, ఉద్యోగాలు లేవు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారు. ఆమె ఇక్కడికి వచ్చి మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి బిహెచ్ఈఎల్, ఎన్ఎఫ్సి, ఈసీఐఎల్, అవే కాకుండా పెద్ద డిఫెన్స్కు సంబంధించిన పెద్ద కర్మాగారం, ఈరోజు మిసైల్స్ కూడా తయారు చేస్తున్నారు దాంట్లో. అంటే ఇందిరాగాంధీకి తెలంగాణ ప్రాంతం పైన మమకారం అంతా కూడా 1969లో ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అనే దురదృష్టితో చేసిన ఆ పరిశ్రమల కార్యక్రమం జరుగుతూ ఉంది. మధ్యన కుంటుపడ్డది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది. సుమా, నేను రైతుగా మనవి చేస్తా ఉన్నా, ఈ నియోజకవర్గం రైతాంగానికి ఎవరికి కూడా ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్కరిని కూడా బలవంతంగా భూమి తీసుకోవాలి అనే అభిప్రాయం ఎక్కడ లేదు. మొన్నీ మధ్యన ముచ్చెలలో ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ కూడా భూమి సేకరించినప్పుడు నన్ను జైల్లో పెట్టారు. ఇదే కేటీఆర్ నన్ను రానియలే ఆ గ్రామాలకు. అట్లాంటిదంతా కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసుకొని ఆ ప్రాంత రైతాంగానికి న్యాయం చేయడానికి ఒక ప్రకటన చేసిండు. అంతేకాదు అధికారులందరికీ చెప్పిండు, మీరు త్రిపులారైనా పరిశ్రమైనా మరొకటైనా మానవతా దృక్పథంతో పోండ్రి, మానవతా దృక్పథంతో ప్రవర్తించండి. రైతు తన భూమి ఇవ్వాలి అంటే తనకు ఎంత బాధ ఉంటుందో తెలుసు. కేవలం దానికిచ్చే నగదు ప్రతిఫలమే కాకుండా ఇంటికి నివాసానికి ఇవ్వాలని, ఉద్యోగం, అనేకమైన ఆలోచన వారి మనసులో ఉంది. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఈ ప్రాంత రైతులను రెచ్చగొట్టి, ఇన్ని తెలిసిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ దయచేసి ఈరోజు మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తే ఇందాక ఒక రైతును అడిగితే ఏం పంట పండిస్తున్నారా అంటే ఇంకా మెట్ట పంటలే. ఇక్కడ కందులు, మన జొన్నలు, ఇక్కడ పెద్దగా వరి పండించే పొలాలు ఏమి లేనట్టున్నాయి. ఏదేమైనా నేను మొదలే మనవి చేసినట్టుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ రైతు దగ్గర కూడా బలవంతంగా తీసుకునే అభిప్రాయం ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. ఇది మీరు చాలా వివరంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు చేతులెత్తి మీకు దండం పెడుతున్నా. కలుషితం చేసిండ్రు పూర్తిగా ఇన్సిడెంట్ అంతా కూడా. ఎట్లా చేసిండ్రు అని అంటే, మీకు నిజంగానే ఒక ఆయన కేంద్రం మంత్రి ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా అట్లే మాట్లాడతాడు. ఒక కలెక్టర్ అంటే మెజిస్ట్రేటు, కలెక్టర్ మీద దాడి చేయడము మీరు చేసిన నిర్వాకం. ఇప్పటికి కూడా చెప్తున్నా నేను, ఈరోజు మీ మేనిఫెస్టోలో ఏముంది? కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఫార్మాసిటీలు పెట్టాలని ఉంది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఫార్మాసిటీలు పెట్టాలని ఉంది. కానీ మా ముఖ్యమంత్రి అట్లా కాదు. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఒకవేళ ఎక్కడైనా అవసరం వస్తే అక్కడక్కడ పెట్టాలి, కానీ ఒకే చోట పెట్టొద్దు అనేది ఒక ఆలోచన అయితే, రెండవది విషము జల్లే ఫార్మా ఇండస్ట్రీ పెట్టొద్దు అనేది ఒక నిర్ణయం వారిది. మొదలే చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఆలోచన, ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన, మొన్నటి వరకు అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ వాళ్ళ ఆలోచన. నేనే చెప్తున్నా కదా, నేనే బాధితుణ్ణి. సో ఈ విధమైన పరిపాలన చేసిన మీరు బాధ్యతగా ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న మీరు చట్టాలను పక్కన పెట్టి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి
జనాలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి డ్రామా చేయడం అనేది ఇది మాకు బాధ కల్పిస్తుంది. అందుకే ఒక లంబాణి నాయకుడు, ట్రైబల్ నాయకుడు, బాధ తెలిసినవాడు అనే వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక పరిగి రామిరెడ్డి గారు అయితే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఒకే ప్రొసీజర్ లేదు, మాకు కావాలని చెప్పి ప్రజలంతా అడిగినరు అనుకోండి, ప్రభుత్వం కాంపెన్సేషన్ ఏమి ఇస్తుంది అనేటటువంటి కాంపెన్సేషన్ సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఇస్తారు. అటువంటిది ఆడ నోటిఫై చేసినటువంటి ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఒక దగ్గర టెంట్ వేసి సమావేశం పెడితే సమావేశం దగ్గరికి జనాలను రానియలేదు, బాధితులను రానియలేదు టీఆర్ఎస్ నాయకులు. రానియకుండా గ్రామానికే కలెక్టర్ను పట్టుకుపోయి కలెక్టర్ కారు నుంచి కింద అడుగు పెట్టంగానే దాడి చేయండి అని చెప్పి ప్రొవోకేట్ చేసి దాడి చేయించి కార్లను పలగొట్టి కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను, అధికారులను తన్నండి అని చెప్పి తన్నిచ్చినటువంటి వ్యక్తి, కొట్టించినటువంటి వ్యక్తి, దాడి చేసినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ నాయకులు, రైతు ముసుగేసినటువంటి ప్రైవేట్ గుండాలు. దీనికి నిర్మాత, దర్శకత్వం రెండు కేటీఆర్ఏ. యాక్టరు అంటే సహా నిర్మాత, సహా దర్శకత్వం నరేందర్ రెడ్డి. యాక్షన్లో దిగింది సురేష్. భూమి లేనటువంటి, ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని మొత్తం టీఆర్ఎస్ గుండాలను పంపించి రైతులకు నోటిఫై అయ్యే ఏరియాలో మా భూమి పోతుందని బాధ ఉన్నటువంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని భీష్ముడిని చంపడానికి శిఖండిని అడ్డం పెట్టుకున్నట్టు రైతులను అడ్డం పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీని వెనకాల రెండు కుట్రలు ఉన్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించాలనేటటువంటి కేటీఆర్ కుట్ర. ఇవాళ నేను మాట్లాడుకుంటూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో నాకు వస్తున్నటువంటి అనుమానం, రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి, రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి దించాలి. ఇది కేటీఆర్ ఆలోచన, కేటీఆర్ కుట్ర. ఇది ఒక్కటే కాదు, కొడంగల్ డెవలప్ కావడానికి వీల్లేదు, కొడంగల్ ప్రజలకు ఉద్యోగాలు రావడానికి వీల్లేదు, కొడంగల్లో పరిశ్రమలు రావడానికి వీల్లేదు, కొడంగల్ యువతకు ఎటువంటి సాయం దొరకడానికి వీల్లేదు. కాబట్టి కొడంగల్లోనే రేవంత్ రెడ్డిని బదనాం చేసేస్తే అయిపోతుంది. ఇటు రాజకీయంగా చంపొచ్చు రేవంత్ రెడ్డిని, అటు కొడంగల్ని చంపొచ్చు. మూడోది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి కుట్ర. బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంది? 3000 పై చిలుకు భూములు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నోటిఫై చేసింది ఎంత భూమి? 1360 ఎకరాలే. మొత్తం గిరిజనుల భూములు తీసేసుకుంటున్నారని బయట ప్రచారం జరుగుతుంది. మొత్తం గిరిజనులకు సంబంధించిన భూమి ఇందులో దాదాపు 112 ఎకరాల కంటే ఎక్కువ లేనటువంటి పరిస్థితి, 212 ఎకరాల కంటే ఎక్కువ లేనటువంటి పరిస్థితి, 112 మంది మాత్రమే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. పట్టా భూములు 600 చిల్లర ఉంటే అసైన్డ్ భూములు 600 ఎకరాల చిల్లర ఉన్నాయి. కాబట్టి ఇది రాజకీయ కుట్రకు తెరలేపినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు నీచమైనటువంటి ఆలోచన చేసిండు. దీన్ని చాలా నీచమైన ఆలోచన అంటే నేను. రెండోది, ఇది ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయడం కోసం ప్రయత్నం జరుగుతున్నది. ఇవాళ కొడంగల్ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ సిద్దిపేటలో ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేసిండు? ఆయన సొంత కాన్సెన్స్ సిరిసిల్లాలో వాళ్ళ ప్రభుత్వం ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేసింది? కేసీఆర్ గారి సొంత నియోజకవర్గంలో ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు? అధికారులు ప్రజల మీద దాడి చేయడానికి పోలే. ఇన్ఫర్మేషన్, కలెక్టర్ ఎంత డెమోక్రటిక్ ఉన్నాడంటే ఒక దగ్గర పబ్లిక్ హియరింగ్ జరుగుతుంటే అక్కడి నుంచి పక్కకు పోవడానికి వీల్లేదు. ఊర్లో ఉన్నారని చెప్పి పిలిస్తే లేదు, జనాలు ఉన్న దగ్గరికి అంత. మా ప్రభుత్వం ఎంత డెమోక్రటిక్ ఉన్నది, ప్రజలతోని ఎట్లా కలవాలనుకుంటున్నాం అంటే ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే ఒక ఎజెండాగా పోయినటువంటి అధికారుల మీద దాడి చేయించాలనేటటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనను ఇవాళ కేటీఆర్ గారు చేసిండనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. పైగా ఇవాళ అక్రమంగా రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతులను అరెస్ట్ చేయలే, ప్రైవేటు గూండాలు, దాడి చేసినటువంటి దుర్మార్గులు. ఇవాళ దాడిలో తెలవక పాల్గొన్నటువంటి వాళ్ళు కొందరు దాంట్లో ఉండొచ్చు, కానీ ప్రొవోకేట్ చేసినటువంటి దర్శక నిర్మాతలు వీళ్ళు చేసినటువంటి కుట్ర ఇది. అందుకనే ఇవాళ ఏమని అరుస్తూ ఉన్నాడు కేటీఆర్ గారు బయటికి పోయి,
ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్పేటటువంటి విషయం నేనంటా ఉన్నారు కేటీఆర్ గారు, ఈ లగచర్లలో జరుగుతున్నటువంటి భూసేకరణ జరిగిన సంఘటన మీద ఓపెన్ చర్చకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు వస్తావా? నువ్వు చేసిన కుట్ర ఏందో చెప్తా, నువ్వు చేసిన దొంగతనం ఏందో చెప్తా, అబద్ధపు ప్రచారం ఏందో చెప్తా, మోసపు ప్రజల్ని ప్రొవోకేట్ చేసే పద్ధతుల్లో అగొగ్గో మీ భూమి అంతా గుంజుకుంటున్నారు, పైసలు ఇయ్యరట, 5 లక్షల కంటే, నిన్న అంటాడు 8 లక్షల కంటే ఎక్కువ ఇయ్యరట. ఎవడు చెప్పిండు? కలెక్టర్ నుంచి ప్రతిపాదన ఆయన చెప్పనీకి పోతేనే చెప్పనీయలేను. ఎంత భూమి ఏమి ఇవ్వబోతున్నారు, పైసలు ఎన్ని ఇవ్వబోతున్నారు, భూమికి భూమి ఇస్తారా, భూమికి బదులు పైసలు ఇస్తారా, పట్టా ఉద్యోగాలు ఇస్తారా, ఉద్యోగాలతో పాటు హౌస్ సైట్స్ ఇస్తారా, ఏమి ఇస్తారనే ప్రతిపాదన కూడా చెప్పనీయకుండా దాడి చేయించినామంటే అసలు నువ్వు ఇక్కడ ఇది ఇంప్లిమెంట్ కావడానికే వీల్లేదనేటటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నాం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకనే ఇవాళ మేము ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రజలారా, కొడంగల్ ప్రజలారా, టీఆర్ఎస్ ట్రాప్, కేటీఆర్ ట్రాప్, మీ ప్రాంతం డెవలప్ కాకుండా చేస్తున్నటువంటి కుట్రల్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు, దత్తత తీసుకున్నాడు, ఒక్క ఊర్లో ఒక్క రూపాయి పని చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని కంకణం కట్టుకొని కూర్చుంటే ఇవాళ జరగనీయకుండా చేసేటటువంటి కుట్రను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను. ప్రజలు వద్దన్నారు అనుకో, ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం మేము. వద్దంటే పెట్టడు ఆయన. ఎవరు నష్టపోతారు? కొడంగల్ ప్రజలు కదా నష్టపోయేది. రెండోది, ఆడ ఫార్మాసిటీ పెడతారు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. ఫార్మాసిటీ కాదు, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతారు. దాంట్లో ఫార్మా ఉంటుంది, ఫార్మాలో 2 ఉంటాయి. మళ్ళా ఒకటేమో రెడ్ ఫార్మా, రెండోది R&D ఫార్మా. రెడ్ ఫార్మా అనేది కలుషితం అవుతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో రెడ్ ఫార్మా జోన్ను మేము పెట్టడానికి సిద్ధంగా లేవు అనేటటువంటి మాటను చెప్పాడు చాలా స్పష్టంగా. రెడ్ ఫార్మా అంటే కలుషితమే, నీరు కలుషితమయ్యే ఫార్మాను, భూములు కలుషితమయ్యే ఫార్మాను, ప్రకృతి కలుషితమయ్యే ఫార్మాను మేము పెట్టడానికి సిద్ధంగా లేదు మన ప్రభుత్వం. ఏం పెడతాం? R&D అంటే రీసెర్చ్ జరుగుతాయి కదా, నాలెడ్జ్ పెరిగేటి ఉంటాయి కదా. కొత్త వంగడాల నుంచి మొదలు పెడితే, కొత్త ఆలోచన నుంచి మొదలు పెడితే, ఫార్మాలో కొత్త ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ గ్రీన్ ఫార్మాను పెడతాం అనేటటువంటి మాటను ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అదొకటే కాదు, అక్కడ అన్ని రకాల పరిశ్రమలు ఒకటే కారిడార్లో వస్తే ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి. మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళ ఉద్యోగాలు వేరుంటాయి, ITI చేసినటువంటి వాళ్ళకు వేరుంటాయి, టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాలు వేరుంటాయి. అన్ని రకాల ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడితే అన్ని రకాల ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మొక్కలోనే తీసేసేటటువంటి కుట్ర, అది అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఖతం చేసేటటువంటి కుట్ర. ఈ కుట్రకు దర్శకత్వ నిర్మాత కేటీఆర్, ఖచ్చితంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి సహ నిర్మాత మీ లోకల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు. కాబట్టి కొడంగల్ ప్రజలారా, తస్మాన్ అప్రమత్తంగా ఉండండి. ఈ దొంగల పట్ల, ఈ దోపిడీ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి. నేను అంటా ఉన్నాను, బీజేపీ నాయకులు, స్థానిక ఎంపీ నిన్న పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నది మా డీకే అన్నగారు. అన్నగారు, దేశంలో మీ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, మీ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఇప్పుడు నిన్న మేము వచ్చినాక సేకరించినటువంటి కొద్ది భూములలో ఇచ్చిన కాంపెన్సేషన్ స్థాయికి ఎక్కడైనా ఇచ్చే పరిస్థితి జరిగిందా? గతంలో కోదండరెడ్డి గారు చాలాసార్లు డిమాండ్ చేసినాం మేము, ఎక్కడన్నా భూసేకరణ జరిగితే ముందు ల్యాండ్ వాల్యూని పెంచాల్సి ఉంటుంది. అది మేము తీసుకొచ్చినటువంటి చట్టం. ఇక్కడ కూడా ల్యాండ్ వాల్యూని పెంచిన తర్వాతనే సేకరణ చేయడానికి సిద్ధంగా అని చెప్పి కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి. ల్యాండ్ వాల్యూను పెంచితే 3 నుంచి జనరల్గా అయితే 3 రెట్లు, SC STలకు అయితే 4 రెట్లు మార్కెట్ రేటుకు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా 4 రెట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అదనంగా ఇక్కడ ఇవాళ మన ముచ్చర్ల ఫార్మాలో కొత్తగా ఒక 54 ఎకరాలు మనం తీసుకుంటే ఎకరానికి ఒక ప్లాట్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాట్ను చేసే ఒక గుంట ప్లాట్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అన్ని రకాల డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే, దాన్ని జరగనీయకుండా చేసేటటువంటి కేటీఆర్, నరేందర్ రెడ్డి కుట్రలకు ఇవాళ కొడంగల్ బలి కావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండోది, ఈ పబ్లిక్ హియరింగ్ జరగక ముందే మా మీద దాడి చేసిర్రు,
మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని ప్రచారం ఎక్కడ నాకు అర్థం కాదు. ఎవరి మీద దాడి చేసిండ్రు? పోలీసు వాళ్ళు ఏమైనా ఫైరింగ్ చేసిర్రా? పోలీసు వాళ్ళు ఏమైనా తండాల మీదకి పోయిర్రా? గూడాల మీదకి పోయిర్రా? ఊర్ల మీదకి పోయినరా? కలెక్టర్ ఏమైనా పోయిండా వాళ్ళ మీదకి? పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కేటీఆర్ గారు ఉరికిచ్చి ఆ రోజు పబ్లిక్ పోతుంటే కొట్టించినట్టు ఏమన్నా కొట్టించే ప్రయత్నం జరిగిందా? కలెక్టర్కు ఫైరింగ్ పవర్స్ ఉంటాయి. కలెక్టర్ మీద దాడి జరిగితే కలెక్టర్ ఫైరింగ్ పవర్స్ ఆర్డర్స్ ఇచ్చిండా? దెబ్బలు తిన్నాడు. ప్రజాప్రభుత్వంలో తాను దెబ్బలు తిన్నాడు, ప్రజల్ని గౌరవించిండు, వెళ్ళిపోయిండు తప్ప ఆయన ఎక్కడ కూడా అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇంకో పెద్ద కుట్ర. దీని వెనకాల ఉన్నది కుట్ర ఏంటంటే ఎడికి తీసుకుపోవాలి కలెక్టర్ మీద దాడి చేయాలి, కలెక్టర్ నుంచి ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఫైరింగ్ చేయాలి, ఒక 10 మంది రైతులు చావాలి, ఈ రైతులు జరిగితే చచ్చిపోతే ఇది దేశమంతా ఇష్యూ చేయాలనేటటువంటి నీచమైన కుట్రకు తెరలేపినటువంటి వ్యక్తి కేటీఆర్. ఆయన ఆట సాగలేదు, ఆయన ఎత్తు కూడా పారలేదు, ఆయన ఎత్తు కూడా వర్కౌట్ కాలేదు. కాబట్టి ఇవాళ దాన్ని లబోదిబో అని మొత్తుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమన్వయంతో ఒక బాధ్యతాయుతమైనతో మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రజల అభిప్రాయం మేరకే నడుస్తుంది, ప్రజాస్వామ్య బద్ధంగానే నడుస్తుంది. అక్కడక్కడ మీడియా మిత్రులు కూడా అడుగుతా ఉన్నారు, ఎందుకు అధికారులు ఇంత లూజ్గా పోయినరు, పోలీసు వాళ్ళని వేసుకొని పోవచ్చు కదా అని. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాస్వామ్య రాజ్యం. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. అదే పద్ధతిలో కలెక్టర్కి వెళ్ళిండు. అది సాధగా కాదు, అది తెలివిలేక కాదు, అది ముఖ్యమంత్రి గారు వద్దని చెప్పిండని కాదు. అదే రోజు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటే ఏం జరిగేది? టీఆర్ఎస్ చేసినటువంటి నీచ ఎత్తుగడ ఇవాళ పారేటటువంటి ప్రయత్నం జరిగేది. ప్రజలు చచ్చిపోయేటటువంటి వాళ్ళు. కేటీఆర్ అది ఏమంటారు, శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏరుకొని బతకడానికి పనికొస్తుంది, కానీ జనాలకెట్ట మేలవుతుంది, దాంతో రైతులకెట్ట మేలవుతుంది, స్థానిక ప్రజలకెట్ట లాభం జరుగుతుంది? అమాయకులైనటువంటి ప్రజల్ని అడ్డం పెట్టుకొని నీ నీచ రాజకీయాలు చేయడం బంద్ చేయాలని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర కమిషన్, రైతు కమిషన్కి, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి రైతుల పక్షాన బాధ్యత వహించినటువంటి కోదండరెడ్డి గారు ఈరోజు ఈ సంఘటన పైన పత్రికా మిత్రులతో మాట్లాడినందుకు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మాకు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి డాక్టర్ మల్లురవి గారికి కూడా స్వాగతం పలుకుతూ, వారితో మా ప్రాంతానికి ఎనలేని అనుబంధం, వాళ్ళ తండ్రి కూడా, వాళ్ళ అన్నయ్య కూడా మీకు అందరికీ తెలుసు. మల్లు అనంతరాములు గారు కూడా గతంలో నాగర్ కర్నూలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు జాతీయ స్థాయిలో గిరిజనులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ విభాగానికి నాయకత్వం వహిస్తూ గిరిజనుల యొక్క సమస్యల్ని విశ్లేషణ చేయడానికి వికారాబాద్ జిల్లాకు విచ్చేసినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మా రాములు సార్ గారు పిసిసి కార్యదర్శి గారు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి, మరియు మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంతకుముందు కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా మేము మల్లురవి గారు, బెల్లయ్య నాయక్ గారు, మేమంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. మహారాష్ట్ర నుంచి డైరెక్ట్గా మొన్న దగ్గర రాఘవేంద్ర గార్డెన్స్లో జరిగినటువంటి ఏదైతే 1 సంవత్సర కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మన పార్టీ తరఫున కళాకారులతో కొన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమానికి నేను గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, మేమంతా కూడా కలిసి మీతో డైరెక్ట్గా నేను అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన కొడంగల్కు వచ్చిన తర్వాత నిన్న మా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా మిత్రులకు అన్ని విషయాలు చెప్పినాను. మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి మరియు స్థానిక శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు, కోదండరెడ్డి గారు, మల్లురవి గారు, బెల్లయ్య నాయక్ గారు వీళ్ళంతా కూడా ఈరోజు ఉదయం చర్చించుకొని ఇంకా ఈ విషయం పైన తేటతెల్లం చేయాలి, అక్కడ ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కారం చేయాలి, నియోజకవర్గంలో అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి, ఇంకేమైనా వాళ్ళకు మనం చేయాల్సింది ఉంటే కూడా వాళ్ళకి చేద్దాం. ఎందుకంటే
మనం రాష్ట్రానికే మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యల్ని అందరికంటే ఒక ఎక్కువ వెనకటి నుంచి ఒక సామెత ఉన్నది, వడ్డించేవాడే మనవాడైతే ఒక లడ్డు ఎక్కువైనా సరే కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా వెనక పోయేది అనేది సమస్య లేదు. దాని గురించే ఈరోజు ముఖ్యంగా ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడికి పంపించినందుకు మా స్థానిక నాయకులంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ విషయం పైన మేమంతా అక్కడ మహారాష్ట్రలో ఉండడం మూలంగా కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఉండే, ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఇప్పుడు తీరిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇది ఒక కుట్ర, మామూలు కుట్ర కాదు ఇది ఈ వారం రోజుల కిందనే చేసినటువంటి కుట్ర, అంతకంటే కాదు. మీకు అందరికి తెలుసు, లగచర్లలో శేఖర్ను బంధించారు, ఒక రూమ్లో వేసి బంధించారు 3-4 నెలల కింద. బంధించి అక్కడనే ఒక దాడి చేయాలి పెద్ద ఎత్తున, ఆ దాడిని కూడా చిత్రీకరించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని పేద వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, దాడి చేస్తున్నారు, భూములు గుంజుకుంటున్నారు అన్న ఒక భావన కలిగించాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఆ రోజు శేఖర్ తప్పించుకున్నాడు. రెండవది ఏం ఆలోచన చేశారంటే కలెక్టర్ గారిని ఏ విధంగా చేసి చంపడానికే కుట్ర చేశారు, మామూలుగా కాదు. కలెక్టర్ గారిని చంపాలి, చంపితే ఏమవుతుందంటే కలెక్టర్ గారి దగ్గర గన్మెన్ ఉంటాడు. ఆ గన్మెన్ ఏం చేస్తాడు, దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరైతే చంపడానికి ప్రయత్నం చేస్తాడో షూట్ చేసేస్తాడు. షూట్ చేయగానే ఏమవుతుంది, ముఖ్యమంత్రి గిరిజనుల పైన ఇంకో పేద వర్గాల పైన కలెక్టర్ గన్మెన్ చంపేశాడు అని అల్లకల్లోలం సృష్టించి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, ఇంకా పేదవాళ్ళు కావచ్చు, ఇంకో కులం కావచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి ఇవ్వాలి. ఇడిచేసి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా సానుకూలంగా మాకు పోలింగ్ అవుతుంది, ఖచ్చితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం రాబోతుంది అక్కడ. అయితే అక్కడ కూడా నష్టం చేయాలి, అదొక కుట్ర. ఎందుకంటే కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి అక్కడ మహారాష్ట్ర వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చెంది ఫామ్ చేసే పరిస్థితికి వచ్చేసిన సందర్భం లోపల ఎలాగైనా చేసి ఆ మహారాష్ట్రలో వీళ్ళు పోయి దుకాణం బంద్ చేసుకొని వచ్చారు. మీకు అందరికి తెలుసు, ఆడ పార్టీ పెడతామని పోయినరు, అక్కడికి పండరిపూర్ పోయినరు, కొన్ని 600-700 కార్లు వేసుకొని పోయినరు, పోయి ఆడికి పోయి వాపసు వచ్చేసారు. మీకు అందరికి తెలుసు, దుకాణం కూడా బంద్ అయిపోయింది, పార్టీ ఆఫీస్ కూడా బంద్ చేసుకోరు. ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి దాడి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిండ్రు. అదృష్టవశాత్తు ఆ రోజు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దానికి మా యొక్క కొడంగల్ వెంకటేశ్వర స్వామి యొక్క దయబలంగానే ఇక్కడ ఎట్లాంటిది కాలేదని చెప్పి మా ప్రశాంత్ కూడా, మాజీ కొడంగల్ శాసనసభ్యుడు వాళ్ళ సన్ మనవడు, గ్రాండ్ సన్ ఇక్కడ ప్రశాంత్ కూడా పోయి వెంకటేశ్వర స్వామి మొక్కుని గుండు కూడా చేయించుకొని వచ్చి ఏం జరగలేదని సంతోషంతో. లేకపోతే చాలా పరిశాలలో ఉండే. మేము మొన్న వచ్చినప్పుడు లేకుండే రాఘవేంద్ర గారు అడిగిన, నేను విజయ్ని అడిగితే అదే చెప్పాడు, అన్న తిరుపతి పోయినా అన్న అని చెప్పాడు. చాలా, ఎందుకంటే అక్కడికి పోలీస్ వాళ్ళు పికెటింగ్ ఇక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి కలెక్టర్ గారు కూడా వెళ్ళొద్దని కూడా చెప్పారు. కానీ కలెక్టర్ గారు, మా కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా, ఆయన ఒక ప్రజా బంధువులు అంటాడు. ఆ విధంగా ఎందుకు ఆయనను అట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ సురేష్ అనే వ్యక్తి మణికొండ లోపల కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాలో ఉంటాడు. ఆయన సాధారణ గిరిజనుడు కాదు, గిరిజనుడు అసలుకే కాదు, ఆయన బీసీ ముదిరాజు సోదరుడు. అయితే కోట్ల రూపాయల విలువ అవుతుంది. అతను షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. షార్ట్ ఫిలిం అంటే ఏంది, వెనకటికి 70 mm సినిమాలు ఉంటుండే, అంతకుముందు 35 mm ఉంటుండే. ఇప్పుడు అన్ని కూడా సోషల్ మీడియా వచ్చినాక షార్ట్ ఫిల్మ్ అని మన వాట్సాప్లలో మొత్తం కూడా అవే వస్తున్నాయి. దాని నిర్మాత, దర్శకుడు మొత్తం కూడా ఆయనే. ఆయన ఎప్పుడో ఇల్లిటం వెళ్ళిపోయాడు, ఈ ఊర్లో లేడు, ఈ ఊర్లో ఏం లేదు, వ్యవహారం లేదు ఆయన. అక్కడ వాళ్ళ మామ చాలా పెద్ద శ్రీమంతుడు, వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కేటీఆర్కు వాళ్ళందరికీ చాలా అనుబంధంగా ఉన్నారు. ఏంటంటే ఆ విలేజ్ అటాచ్మెంట్ ఉందన్న విషయం తెలిసి నరేందర్ రెడ్డి కేటీఆర్ కలిసి జస్ట్ 3-4 నెలల కింద ఈ యొక్క మండల్ యూత్ ప్రెసిడెంట్ అనేది ఒక పోస్ట్ ఇచ్చి, అతను ఏ విధంగా ఈ ప్రాంతం లోపల గడిబిడి సృష్టించాలి, అల్లకల్లోలం సృష్టించాలి, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలన్న కుతంత్రంతోనే ఈ యొక్క కుట్ర పన్నిండ్రు.
దీని వెనుక హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు, చాలా మంది పెద్దలు వీళ్ళను రంగంలోకి దించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎట్లా నడిపించారంటే, ముఖ్యమంత్రి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఆయన ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ పెడుతోడని, ఆ ఫార్మా కంపెనీ గురించే ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా ఎక్విజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇక్కడ తాండాలన్నీ కూడా గుంజేసుకుంటారు, కూలగొడతారని, ఇవన్నీ కూడా సోషల్ మీడియా దిలీప్ అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా అధిపతి, ఆయన ద్వారా సహజ సిద్ధంగా అనిపించేటట్టుగా కొన్ని వీడియోలు తీయడం, కొంతమంది గిరిజన సోదర సోదరిమణులతో వాళ్ళందరితో సినిమా ఎట్లా ఉంటుందో అంతకంటే బెస్ట్ యాక్టింగ్ అన్నమాట. ఆ విధంగా వాళ్ళను రంగంలోకి దింపి ఈ దిలీపు పైనుంచి సోషల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా నడిపించడం, ఇక్కడనేమో ఈయనను ఈ సురేష్ని రంగంలోకి దింపి, ఆ సురేష్ చూసారు కదా నెత్తికి గ్రీన్ కలర్, మా కోదండ రెడ్డి గారు రైతు పక్షపాతి, ఎప్పుడు చూసినా ఆయన మెడల గ్రీన్ కలర్ ఉంటుంది. వాడు అసలు వాడి జీవితంలో కూడా ఎప్పుడు గ్రీన్ కలర్ వేయడు. ఆ రోజు ఒక్కరోజు ఆ ఎపిసోడ్ గురించి, ఆ డ్రామా గురించి గ్రీన్ది కట్టి నెత్తికి రుమాలు కట్టినట్టు కట్టిండు. సుశీల్ గారు కట్టితే పాపం కలెక్టర్ గారు ఓ మంచి మనసుతోన ఎట్లా యాక్టింగ్ చేసిందంటే, అది వీడియో చూస్తే 10 కిలోమీటర్ల దూరం నుంచి మీరు మా దగ్గరకు వచ్చారు, 10 నిమిషాలు ఇక్కడికి రండి సార్, మా కష్టాలు తెలుసుకోండి సార్. సినిమాలో యాక్టర్ కూడా అంత పెద్దగా యాక్టింగ్ చేయడు, అంత పెద్ద యాక్టింగ్ చేసి మీరు చూసారు వీడియోలో. పాపం మా కలెక్టర్ గారు ఆయన నటన చూసి ముగ్ధుడైపోయి ఆయన బాటను పట్టిండు. మా ఎస్పీ గారు చెప్పింది కూడా వెళ్ళి, ఎస్పీ గారు చెప్పారు మనం వెళ్ళొద్దు సార్ అని కూడా చెప్పారు. కానీ కలెక్టర్ గారు ఏంటంటే, ప్రజల సమస్యల్ని మనం పరిష్కరించాలి. మనను ముఖ్యమంత్రి గారు కూడా మొన్న దసరా పండుగ మేము ఇక్కడ ప్రోగ్రాం అందరినీ కలిసినాం, ఇక్కడ అలై బలై కార్యక్రమం అందరినీ కలిసడం జరిగింది. దసరా తెల్లారి కలిసి మేము పోతున్నాం, మన హెలిప్యాడ్ పోతున్నాం, ముఖ్యమంత్రి గారు నేను చర్చించుకున్నాం. మేము ఈ ప్రాంతాన్ని, మన జిల్లాను, వికారాబాద్ జిల్లాను మనం పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి, చాలా వెనుకబడిన ప్రాంతం ఇది, చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని మేము ఇద్దరం చర్చించుకున్న తర్వాత హెలిప్యాడ్లో మేము ఇద్దరం హెలికాప్టర్ ఎక్కే ముందు కలెక్టర్ గారిని పిలిచారు. నేనున్నా మొన్న కూడా రాఘవేంద్ర గార్డెన్స్లో విజయ్ ఉన్నాడు, విజయ్ ముందే చెప్పిన, పిలిచి చెప్పిండు కలెక్టర్ గారికి, ప్రతీక్ జైన్ గారికి, కలెక్టర్ గారు మా ప్రాంతంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే, వాళ్ళ అవసరానికంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చాలా లిబరల్గా ఉండి వాళ్ళకి ఇండ్లు కావాలన్నా, పథకాలు కావాలన్నా, ఏం కావాలన్నా సరే లిబరల్గా ఇవ్వండి అని నా ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి సందర్భం లోపల వీళ్ళు ఏ విధంగా చిత్రీకరణ చేసిరంటే, అసలు భూమి లేని వాళ్ళు 19 మంది ఇప్పుడు కేసులలో ఇరుక్కున్నారు, వాళ్ళకి భూములే లేవు, 1 ఎకరా భూమి లేదు వాళ్ళకు. అసలు ఈ సురేష్ అనే వ్యక్తికి భూమే లేదు. ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషనే, ఇది ఏం ఫైనల్ కాదు, ఇది ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఇంకోటి, ఒక్క ఇల్లు కూడా నోటిఫికేషన్లో మనము తీసుకోవడం అనేది జరగదు. ఒక్కరి ఇల్లు కూడా గుంజుకోవడం కానీ, ఒకరి ఇల్లు కూడగొట్టడం కానీ, ఒకరి ఇల్లు కూడా తీసుకోవడం జరగదు. జరగకపోగా ఉదాహరణకు మన జిల్లాలోనే జిన్గుర్తి అని ఇండస్ట్రియల్ ఏరియా 23లో లేటెస్ట్ జస్ట్ ఒక ఏడాది కింద బీఆర్ఎస్ గవర్నమెంటే కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఎక్విజిషన్ చేశారు. అక్కడ 12 లక్షల రూపాయలు ఇచ్చారు, 12 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ కలెక్టర్ గారు ప్యాకేజ్ చెప్పడానికి, సీఎం గారు ఏం చెప్పినారు ఆ విషయం చెప్పడానికన్నా అక్కడికి వచ్చారు. సీఎం గారు ఏం చెప్పారంటే, జిన్గుర్తిలో 12-13 లక్షలు ఇచ్చిరంట, మీరు 17 లక్షల వరకు ఇవ్వండి, నిజంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నాను వాళ్ళతో, దాన్ని పెంచడానికి కూడా ఆలోచన చేస్తా, మన కొరంగల్ గురించి మనం వెనుకకు పోయేది ఏంది, తప్పకుండా ఇద్దాం అన్న మాట కలెక్టర్ గారు చెప్పారు. చెప్తే కలెక్టర్ గారు ఆ విషయం చెప్పడానికని వచ్చిండు అక్కడికి. మన జిల్లాలోనే 12-13 ఉంటే 17 వరకు మేము ఇవ్వడానికి అవకాశం ఉంది సార్, మీరు దలుచుకుంటే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు అని కలెక్టర్ గారు చెప్తే, సరే నేను మాట్లాడతా వాళ్ళతో, తర్వాత మీరైతే మీ ఆఫర్ ఏదైతే ఉందో చెప్పేసేయండి, నేను మాట్లాడి ఇంకా అవసరం అనుకుని ఇంక ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను అనుకుంటే అయితే ఇంకా 20-22 వరకు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని నా పర్సనల్ ఆలోచన. వెనుకకు పోయేది లేదు, మన నియోజకవర్గం కంటే ఎక్కువ ఏముంటుంది మనకు, అట్లాంటి పరిస్థితే లేదు. ఇది కాకుండా డిటిసిపి లేఅవుట్ హక్కింపేట దగ్గర, అక్కడ 150 గజాలది యుక్త వయసు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి 1 ఎకరాకు 1 ప్లాట్, 2 ఎకరాలు ఉంటే 2 ప్లాట్లు 150 గజాలు, 3 ఎకరాలు ఉంటే 3 ప్లాట్లు 150 గజాలది డెవలప్ ప్లాట్స్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ,
వాటర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసినటువంటి చాలా కాస్ట్లీ ప్లాట్లు, డెవలప్ చేసిన ప్లాట్లు కూడా ఇద్దామని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు, బీసీలకు ఇతరులకైతే 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కూడా వాళ్ళకి ఇద్దాం. వాళ్ళ ఇంట్లో యుక్త వయసు వచ్చినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే వాళ్ళకు కూడా మన అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో చాలా మందికి మనం ఇస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం అవుట్సోర్సింగ్లో. వాళ్ళకి చెప్పి మనం ఉద్యోగాలు ఇప్పిద్దాం వాళ్ళకు. మన కలెక్టరేట్లో కానీ ఇంకా వేరే దగ్గర కానీ ఇప్పుడు మన దగ్గర మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ, ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, వెటర్నరీ కాలేజ్ వస్తుంది మన దగ్గరనే, మన కొడంగల్ నియోజకవర్గంలో వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం మనం. ఈ విధంగా కలెక్టర్ గారికి అన్ని కూడా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ కూడా లెక్క పెడితే ఒక్కొక్క రైతుకు 1 ఎకరానికి మొత్తం ప్యాకేజ్ కింద తీసుకుంటే వాళ్ళ కుటుంబంకి ఇచ్చి అన్ని కూడా కలిస్తే ₹1,00,000 ఒకరికి వస్తున్నాయి. 35 నుంచి 40 లక్షల రూపాయలు 1 ఎకరంతోనే ఇవన్నీ కూడా కలిపి. ఇంకా 2 ఎకరాలు ఉంటే పెరుగుతుంది, 3 ఎకరాలు ఉంటే ఇంకా పెరుగుతుంది, ₹1,00,00,000 దాటుతారు. ఇట్లాంటి మంచి ప్యాకేజ్ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎక్కడ కూడా లేని ప్యాకేజ్ ఇచ్చి, ఇదేం బలవంతం కాదు, ఇది కనుక వాళ్ళు ఒప్పుకుంటేనే మనం పెడతాం, లేకపోతే లేదు. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని పెద్దలందరూ కూడా మీకు చెప్పారు ఇంతకుముందు. వాళ్ళు కనుక సానుకూలంగా ఉంటేనే పెడతాం తప్ప లేదు. నేను మహారాష్ట్ర నుంచి ఇవన్నీ చూసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి ఐఆర్ఎస్ ఆఫీసర్, మేమంతా 15 రోజులు అమెరికాలో ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారు అందరం కూడా విదేశీ పర్యటనకు పోయి చాలా పెద్ద పెద్ద పరిశ్రమల అధిపతులతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలా, మన రాష్ట్రం లోపల ఇండస్ట్రీస్ పెట్టడానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో మేమంతా అక్కడ చాలా వర్కౌట్ చేసినాం 15 రోజుల పాటు. అలాంటి ఆలోచనతోనే టీఎస్ఐఏసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ కేటీఆర్ అంటున్నాడు ముఖ్యమంత్రి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి పెడతా అంటున్నాడు ఇక్కడ ఫ్యాక్టరీ అంటే, విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన విషయం చెప్తున్నారు. టీఎస్ఐఐసి ఎవరైతే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయబోతున్నారో ఆ కార్పొరేషన్ సంబంధించిన ఎండి ఇక్కడ ఇంతవరకు మాకు ఒక అప్లికేషన్ కూడా ఎవరు కూడా పలానా ఇండస్ట్రీ పెడతాం కొడంగల్ అని చెప్పి ఇంతవరకు మాకు ఒక అప్లికేషన్ కూడా రాలేదు. అసలు ఆయన ఎవరు కూడా మాకు తెలియదు, సత్యనారాయణ రెడ్డి ఎవరు కూడా తెలియదు. అది పచ్చి అబద్ధము. 2, ఎందుకు మేము నోటిఫికేషన్ ఇచ్చినామంటే మా యొక్క డిమాండ్ అండ్ సప్లై టీఎస్ఐఏసి వాళ్ళు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటాం. వచ్చే 2-3 పరిశ్రమ పెట్టడానికి వస్తారు పారిశ్రామికవేత్తల ఆలోచన. వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే కలెక్టర్ లెటర్ రాస్తారు, మీ జిల్లా లోపల మీ నియోజకవర్గాల లోపల ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టచ్చు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో చూసి దాని పక్కన ఏమైనా ప్రైవేట్ ఉండి కూడా వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకుందాం. అట్లా ఇక్కడ ఆల్రెడీ మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ దగ్గర 700 ఎకర్స్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దానికి ఆనుకొని ఎవరైనా మనకి ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. బలవంతం చేసేది ఎవరు లేదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా చెప్పారు. ఆ ఆలోచనతోన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్తోన ఎవరి ఇండ్లు కూడా తీసుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణకు ఎట్లా ఉన్నారు ప్రజలు కనుక్కుందామని చెప్పి అక్కడికి కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు నాయక్ గారు, మన కడా వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వస్తే అసలు చెప్పనీయకుండా ఈ సురేష్ అనే వ్యక్తి ఒక నాటక రీతి లోపల కలెక్టర్ గారిని తప్పుదోవల తీసుకుపోయి ఈ గెరిల్లా పోరాటం లోపల నక్సలైట్లు ఎట్లయితే ఒక పని ఒకటి చేస్తాడు, రెండో పని చేయడు ఆయన. ఈయన తీసుకెళ్ళడం వరకు ఈయన పని వినను కలెక్టర్, అక్కడ వరకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏంటి, 2వ యూనిట్ ఉంటుంది అక్కడ, ఇంకో పని చేసే యూనిట్. ఈయన తప్పించేసారు నాటకీయ రీతిలో, అక్కడ నుంచి తప్పించేసారు. 2వ యూనిట్ ఏం చేసింది, రాళ్ళు రప్పలు ఇటుకలు మెడలు అన్ని పెట్టుకొని కార్లు గీర్లు అన్ని దాడి చేస్తే అదృష్టవశాత్తు కలెక్టర్ గారు ధ్వంసమైనటువంటి కారులోనే తిరుగు ప్రయాణం అయిపోయి బతికి బయటపడ్డాడు. కానీ వాళ్ళ కుట్ర కలెక్టర్ గారిని చంపాలి, కలెక్టర్ గారి గన్మెన్ ఎవరైనా షూట్ చేయాలి, షూట్ చేసిన తర్వాత రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి, తద్వారా మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి చెందాలి, మన ముఖ్యమంత్రి గారు అగౌరపరచాలి. మేమంతా మహారాష్ట్రలో ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మేమంతా ఎన్నో వేదికల కలిసి ప్రచారం చేసినాం. అక్కడ ప్రచారంలో ఉన్నప్పుడే ఇక్కడ గొడవలు అయితే అక్కడ మాట్లాడడానికి కూడా వీలుండదు. మా ప్రచారం అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. మేమంతరం ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ఆడ ఉన్నాం, మొత్తం క్యాంప్ ఉన్నాం అక్కడ. సో ఈ విధంగా అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర పని ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ మన 2 తాండలు మనకు, ఒకటేమో పోలేపల్లి, ఒకటేమో లగచర్ల, అంతే. ఈ యొక్క 2 గ్రామాలు తాండలు ప్లస్ అక్కింపేట్
మూడే మొత్తం మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 2 తాండాలు, 1 గ్రామం, 3 గ్రామాలు మొత్తం. దాన్ని ఈ విధంగా చిత్రీకరించి అదేదో ఆల్రెడీ సేకరణ చేసినట్టుగా, ఇండ్లేదో కూలగొట్టినట్టుగా, అన్ని అబద్ధాలు. అసలు ఇండ్లు కూలగొట్టే ఆలోచన లేదు ప్రభుత్వానికి. వీళ్ళు రైతాంగం ముందుకొచ్చి వాళ్ళు ఇస్తేనే తీసుకుంటారు తప్ప, మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏదైతే మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామో ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరి దగ్గర మనము వాళ్ళ భూములను బలవంతంగా లాక్కునే ప్రసక్తే లేదు. వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు మాకు ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టాలని మొన్న దేశీయ నాయక్ నేతృత్వం లోపల గిరిజనులు SC/ST కమిషన్ నుంచి హుస్సేన్ నాయక్ వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు ఫ్యాక్టరీలు కావాలి, వాళ్ళ ఏరియాలోనే వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకోవాలా, సిరిసిల్ల, సిద్దిపేటలో, గజ్వేల్లో మా దగ్గర రావద్దా, 15,000 కోట్లతోన 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక ఆలోచన TSIC వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఒక 50 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఒక 50 టెస్టింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి, వేర్ హౌసింగ్ సంబంధించిన పెద్ద ఎత్తున వేర్ హౌసెస్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి TSIC వాళ్ళు ప్లాన్ చేశారు. ఇవన్నీ రావడం మూలంగా ఈ గ్రీన్ ఫార్మాతో పాటు ఇవన్నీ కూడా రావడం మూలంగా 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో అసలు పెద్ద పరిశ్రమలు లేవు, మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు దొరకక కొంతమంది మెరిట్ ఉన్న వాళ్లకు మనం 2 లక్షల ఉద్యోగాలకు ఆల్రెడీ మనం క్యాలెండర్ ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. వాళ్ళు ఇంకా చాలా మంది ఉద్యోగాలు దొరకని వాళ్ళు, మెరిట్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పరిశ్రమలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం మనకు స్థానికంగా దొరుకుతున్నది. కాబట్టి పెట్టాలని కూడా ఈ దేశ నాయకు వాళ్ళందరూ కూడా పోయి కలెక్టర్గా మన ఈ యొక్క SC/ST కమిషన్ కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను నిన్ననే ఇక్కడ సాక్షి పత్రిక ఎవరైనా ఉంటే ఉన్నారా? సాక్షి విలేకరు ఎవరైనా లేరా? ఉన్నా? ఏం పేరమ్మా? రాచయ్య నిన్న సాక్షి పత్రికలు ఇచ్చిర్రు. మన సేమ్ ఇలాంటి ఇష్యూనే ఒకటి సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లోపల అక్కన్నపేట అన్నది, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లోపల అక్కడ కూడా ఇలాంటిదే ల్యాండ్ ఎక్విజిషన్ BRS గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేశారు. అప్పుడు చేయలేకపోయారు, ఏదో కొద్ది ఇబ్బందులు అవి వచ్చి వాళ్ళు ప్లాన్ పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఈ మధ్యకాలం లోపల చేయడానికి మన ప్రభుత్వం వాళ్ళ ప్రతిపాదనే మనం ముందుకు తీసుకొని పోతుంటే ఈ విధంగానే అడ్డంకులు సృష్టిస్తే వాళ్ళు విజయం తెలుసుకొని ఎట్లయితే ఈరోజు పెద్దలందరూ వచ్చి వాళ్ళ విశదీకరించి చెప్పారో అట్లా అందరు చెప్పిన తర్వాత నిన్న సాక్షి పత్రికలు ఇచ్చారు, మీకు చూపించదలుచుకున్నాను. ఇది సాక్షి మెయిన్ పేపర్ లోపల కొద్దిగా జూమ్ చేయాలి. మా భూములు తీసుకోండి అని సిద్దిపేట కలెక్టర్ గారికి మా భూములు తీసుకోండి అని గిరిజనులు వాళ్ళంతటా వాళ్ళే పట్ట పాస్బుక్లు తీసుకుపోయి కలెక్టర్కి ఇచ్చారు. ఇది వాస్తవం. నిన్నటి సాక్షి పేపర్లో మెయిన్ పేపర్లో వచ్చింది. నేను నిన్న గాంధీ మన CLP ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంతకాలం అని అబద్ధాలు చెప్తారు, ఎంతకాలం అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. వాళ్ళ ప్రభుత్వంలో మన జిల్లాలోనే మన జన్గుర్తి దగ్గర 12-13 లక్షలు ఇచ్చారు. మనం దగ్గర 17 లక్షల వరకు కలెక్టర్ గారు ఆఫర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే ఇంకా జర ఎక్కువ కూడా చేసే అవకాశం ఉంది అని చెప్పారు కూడా ముఖ్యమంత్రి గారు. ఇన్ని ఉండంగా కూడా ప్రజల్ని ఈ విధంగా తప్పుదోవ పట్టే విధంగా వీళ్ళు బాధ్యతారహితంగా చేయడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా ఇక్కడ గిరిజనులకు సంబంధించిన భూములు 11% ఉన్నాయి. చాలా మందికి వాళ్ళు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్విజిషన్ చేసే దాంట్లో గిరిజనులకు సంబంధించిన భూములు కేవలం 11% ఉంది. ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా గిరిజనులు కాదు అరెస్ట్, గిరిజనుల కంటే ఎక్కువ బీసీలు ఇతరులే ఎక్కువ అరెస్ట్ అయ్యారు. అంతా కూడా 19 మంది అసలు భూములు లేనోళ్ళే దీని లోపల వాళ్ళు ఉన్నారు. ఈ కేసులలో కూడా మొత్తం కూడా ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క నాటక రీతి లోపల ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇది ఎల్లకాలం ఉండదు. ఎట్లయితే సిద్దిపేటలో ఎట్లయితే నిన్న కలెక్టర్కి ఇచ్చారో మాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళంతటా వాళ్ళే పోయి వాళ్ళు కలెక్టర్ కలిసి వాళ్ళ భూమిని వాళ్ళు ఇస్తారు. ఇస్తేనే మేము పరిశ్రమలు పెడతాం, ఇవ్వకుండా బలవంతంగా తీసుకునే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా ప్రముఖులందరి మూలంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. మన ప్రాంతానికి గతం లోపల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు BRS నుంచి ఈ 10 ఏళ్ల సమయంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు మీకు అందరికి తెలుసు. వాళ్ళు ఎన్ని శిలాపలకాలు వేసారంటే
ఆ శిలాఫలకాలు చూస్తే బొందలగడ్డలే గుర్తుకొస్తాయి మనకు. మొత్తం ఎక్కడ చూసినా అవే శిలాఫలకాలు కనబడతాయి అన్నమాట. ఒక్కటి కూడా వాళ్ళు పూర్తి చేయలేదు, ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి అహోరాత్రులు కృషి చేసి శిలాఫలకాలు వేస్తూ పోయారు కొనంగల్ కాన్స్టిట్యున్సీ మొత్తం. వాళ్ళు ఒక పరిశ్రమ తేలే, ఒక ఇదేలే, ఏం తెలియదు. అట్లాంటిది ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసేసిండు, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చారు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని 4,000 కోట్ల రూపాయలతోన రైతాంగాన్ని అందరు కూడా వాళ్ళకు సాగునీరు ఇవ్వాలి, పంటలు బాగా పండించాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి సాగునీటి ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చాడు, జీవో తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా వాస్తవాలను తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు చేయలేదే. వాళ్ళు గతం లోపల నరేంద్ర రెడ్డి ఎక్కడ పోయాడు మరి ఇవన్నీ చేసినప్పుడు? అవన్నీ పథకాలు తీసుకొచ్చినప్పుడు, ఇవన్నీ శిలాఫలకాలు వేసినప్పుడు దానికి నిధులు ఇవ్వాలి, మీరు కట్టాలని అడిగే బాధ్యత లేకుండా నరేంద్ర రెడ్డికి. ఆయన ఏం చేసిండు? ఈ దాడి జరిగిన తర్వాత ఆ యొక్క తాండలకు పోయి ముఖ్యమంత్రి వచ్చినా కలెక్టర్ వచ్చినా తరిమి తరిమి కొట్టాలి, ఇంతకు 3 చేయాలి మీరు. దీనికి అండగా కేటీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు. ఈ విధంగా మాట్లాడలేదా? ఈ విధంగా మాట్లాడలేదా? పత్రికా ప్రముఖ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టాలి అనే భాష ఎవరైనా మాట్లాడతారా? సభ్య సమాజంలో తలదించుకోవాలి. ఈ మాటలు మాట్లాడినందుకు తలదించుకోవాలి. ఈరోజు కోర్టుకు వచ్చి కూడా ఒక మనిషితో మాట్లాడిపిస్తున్నాడు, ఆయన శిష్యునితోన ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడిపిస్తున్నాడు. ఎంత బాధాకరం ఇది! ఎక్కడైనా ఎవరైనా ఇట్లాంటివి చేస్తారా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది కాబట్టి ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడిదక్కడ ఊర్లలో చాలా కోపంగా ఉన్నారు. మళ్ళొక్కసారి కనుక మీరు ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళే మీకు దేహశుద్ధి కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మీ జాగ్రత్తలో ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మీరు ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు స్టేట్మెంట్లు ఇచ్చి సోషల్ మీడియా లోపల ఏదంటే అది పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా చూస్తూ ఊరుకోమని గట్టిగా హెచ్చరిస్తూ ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు పరుస్తాం. మీకు అందరికీ తెలుసు, మన వికారాబాద్ జిల్లాకు దగ్గర 950 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చినాం. మన కొడంగల్ నియోజకవర్గానికి 300 కోట్లు ఇచ్చినాం. పరిగి నియోజకవర్గానికి 260 కోట్లు ఇచ్చినాం. మన 250 కోట్లు వికారాబాద్కి ఇచ్చినాం. 200 కోట్లు తాండూరు నియోజకవర్గానికి ఇచ్చినాం. మరి వీళ్ళు ఇచ్చిర్రా? నేను చెప్తున్నా 950 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిర్రా? ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు ఎవరికైతే 2 లక్షల కంటే ఎక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా వేయబోతున్నాం. ఎవరికైతే రేషన్ కార్డు లేవో, ఇంట్లో 2-3 ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇంటింటికి పంపించి వాళ్ళని యాప్ లోపల వాళ్ళ వివరాలు సేకరించింది ప్రభుత్వం. వెనుకకు పోయేది లేదు. ఇంకా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 6 సిలిండర్లు 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అమలైపోయింది. ఇంటింటికి కరెంటు ఉచితంగా ఇచ్చినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 21 సంవత్సరాలు అయింది. ప్రతి రైతుకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అది కేవలం సర్వీస్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తారు. అప్పుడు 10 రూపాయలు ఉండే, ఇప్పుడు 30 రూపాయలు అయింది 21 ఏళ్ళలో. కానీ కరెంట్ బిల్ కడతలేం. నిజంగా అయితే కరెంట్ బిల్ కడితే ఒకరొకరు 10 లక్షల రూపాయల బిల్ అవుతుండే. 3 మూటలు 4 మూటలు ఉంటే కూడా 10 లక్షల రూపాయల బిల్ అవుతుండే. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇంకా కొన్ని రోజులైతే ఇండ్లు ఇస్తున్నాం. నాకు ఎమ్మెల్యేగా 3,500 ఇండ్లు ఉన్నాయి. ఇంకో నెల అయితే ఇంకో 2వ సంవత్సరం కోట వస్తుంది, ఇంకో 3,500 ఇండ్లు, 7,000 ఇండ్లు వస్తున్నాయి. 7,000 ఇండ్లు ఎవరెవరికి కావాలనో అందరు కూడా మేము ఇందిరమ్మ కమిటీలు వేసినాం కార్యకర్తలతో. వాళ్ళు గుర్తించి పేదవాళ్ళను, అత్యంత పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వడానికి కానీ కార్యాచరణ పథకం తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పథకాలు తీసుకొని ఈ రైతు భరోసా కూడా తొందరలోనే 7,500 చొప్పున వేయబోతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు కలిసి కేసీఆర్ నాయకత్వంలోనే ఇదంతా కార్యక్రమాలు ఆయన బయటపడకుండా ఫామ్ హౌస్లో ఉండి వీళ్ళ ద్వారానే నడిపిస్తున్నటువంటి నాటకం ఇది. హరీష్ రావు మొన్న ఏమిస్తున్నా అంటే పేపర్లో ఒకే ఒకసారి ఫోన్ చేసిండు సురేష్ అని మాట్లాడి నరేందర్ రెడ్డికి. పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క రిమాండ్ షీట్లు కానీ ఎఫ్ఐఆర్లు కానీ రాశారు క్లియర్గా. 71 రోజులల్లా 60 సార్లు మాట్లాడాడు. 71 రోజులల్లా 60 సార్లు మాట్లాడాడు ఈ యొక్క సురేష్ అనే వ్యక్తి. ఈ విధంగా ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలని చూస్తున్నారు. గతంలో కూడా శాసనసభలో హరీష్ రావు ఇట్లే మాట్లాడాడు.
ప్రాణహిత చెవెళ్ల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్సులు మెక్కేసిర్రు అన్నాడు. నేను ఆర్టీఐ కింద కాగితం తీసుకున్నా, దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది అగేన్స్ట్ ది బ్యాంక్ గ్యారంటీ, అది రికవరీ కూడా అయిపోయింది. అయినాక కూడా ఈ విధంగా అభూత కల్పనలు చేసే ప్రయత్నం చేస్తే నేను ఛాలెంజ్ చేసిన, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, మీరు 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చిర్రు ఈ యొక్క కాంట్రాక్టర్లకు, మేము ఇవ్వలేదు, నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు నువ్వు మాట్లాడి దీని మీద అని డైరెక్ట్ గా నేను ఫింగర్ పాయింట్ చేసి హరీష్ రావుతో మాట్లాడితే శాసనసభలో మాట్లాడలేదు. అంటే ఎంత అబద్ధాలు చెప్తారు ఈ హరీష్ రావు, కేటీఆర్ అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. ఇది ఇక్కడ కూడా చెప్పిన, ముఖ్యమంత్రి గారు అల్లుడు ఫ్యాక్టరీ పెడతాడు అంటున్నావు కదా, నీ దగ్గర ఏమైనా సమాచారం కొడంగల్లో అప్లికేషన్ పెట్టింది ఉంటే చెప్పు, పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా అని చెప్పిన, అసలు సమాధానం చెప్పలే. కాబట్టి నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రజలెవరు కూడా నమ్మరు. కష్టాల నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి గారి పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ధన్యవాదాలు.